గుడ్ మార్నింగ్ గాయ్స్ ఫ్రమ్ వర్కాల. మార్నింగ్ లేచినాం, బయటకు వచ్చినాం. స్విమ్మింగ్ పూల్లో దూకాలని ప్లాన్ ఉండే యాక్చువల్లీ, కాకపోతే కుదరలే. కొంచెం రెస్ట్ తీసుకున్నాం, ఇవాళ మంచి నిద్రపోయినాం. మార్నింగ్ మళ్ళీ 11 o'clock స్టార్ట్ కావాలి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి. అది పరిస్థితి. వచ్చింది ఇట్లా అన్నాడు, ఇట్లా మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళ. పెట్టు 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 పెట్టు. బాగుంది. మార్నింగ్ టైం కూడా ఎట్లయినా బాగానే ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇక్కడ మాది రెస్టారెంట్ ఉంది, వెళ్ళి తినాలి. గైస్ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. బాయిల్డ్ ఎగ్, ఇదేంది కుర్మా, ఇది అప్పం, సారీ పైన చూపిస్తాం. ఇది సాంబార్, ఇదేంటి దోశ పోయింది, అయిపోయింది అంటే వస్తుంది, ఇంకా రాలే. నా గ్లాస్ అది, ఇంకోటి చట్నీ, అంతే. ఎక్కువ ఫ్రూట్స్ అవి పెట్టినారు అండ్ టోస్ట్ పెట్టినారు. నీది ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏంది మనిషి, అయిపోయింది కదా ఫుడ్, తిన్నావు కదా. లాస్ట్ ఏదో ఉండాలి కదా, జ్యూస్ తర్వాత అన్నీ తిన్నాక మళ్ళీ కాఫీ. చూస్తాను బ్రేక్ ఎంతసేపు ఇస్తావు, 2 నిమిషాలు ఇస్తావు కావచ్చు. 5 hours later. సో గాయ్స్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. ఇక్కడ మేము స్టార్ట్ అయింది 11:25 స్టార్ట్ అయినాం. ఆన్ ది వే టు బెంగళూరు. ఫస్ట్ స్టాప్ బెంగళూరు యాక్చువల్ అనుకున్నాం. బెంగళూరు మేము వెళ్ళేసరికి 11:30, 12 అవుతుంది అని చెప్పి చూపిస్తుంది మ్యాప్స్. అప్రాక్సిమేట్లీ ఈజీగా 12:30 అవుతుంది, మేము బ్రేక్స్ కూడా తీసుకుంటాం కాబట్టి. నైట్ 12:30. సో అది పరిస్థితి. ట్రిప్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. ఎండ్ బ్లాగ్ అంతేం ఉండదు, జస్ట్ రిటర్న్ వెళ్తున్నామని చెప్పడం, అడిగి వెళ్తే వెళ్ళినామని చెప్పడం. ఏమైనా ఉంటే చూపిస్తాం, లేదంటే జనరల్గా మేము వైవై ఒకటి వెళ్ళిపోతాం. అట్లా ఈ పందిగాడు పన్నుడు అంటే చూపిస్తాం. జుట్టు చూపించి షాక్ అయ్యారు కాదు. సో అది పరిస్థితి. అందుకనే వర్షం పడుతుంది అని ఆడేమో ఎండ కొట్టింది. ఎండ కొడుతుందని చూసిరా, నేను సన్ గ్లాస్ పెట్టుకున్నా, వీడు సన్ గ్లాస్ పెట్టిండు. ఇట్లా ఒక టర్న్ తీసుకున్నాం అంతే, రైట్. మొత్తం చేంజ్ అంతా, వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. నేను ఇది కూడా కట్టిన ఆఖరికి ఎండ కొడుతుందని ప్రూఫ్. 1 సెకండ్లో మొత్తం మారిపోయింది. గైస్ మేము ఆన్ ది వేలో మాకు ఒక ప్లేస్ కనిపించింది. మేము ఎక్కడైతే వెళ్ళాలనుకున్నామో అదే ప్లేస్ మాకు రూట్లో కనిపించింది. దట్ ఈస్ జటాయు ఎర్త్ సెంటర్. మనిషిని ఆల్రెడీ పోయింది కాబట్టి లీస్ట్ ఇంట్రెస్టెడ్. సంజయ్, ఆర్ యూ ఎక్సైటెడ్? యాక్చువల్ మేము ఎవరం ఎక్సైటెడ్ లేడు. జస్ట్ ఏంటంటే వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ లైన్ చూసిరా, అది డిసప్పాయింట్మెంట్ చేసింది. అసలు ఆ పబ్లిక్ని చూస్తే మాకు పోబుద్ది కూడా కాలే. వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ లైన్లో నిలబడ్డాడు. 10 నిమిషాలు అవుతుంది. సరే వాడు నుండి పోదామన్నాడు. జిప్ లైన్ ఉంది, మెట్లు ఎక్కడ కంటే జిప్ లైన్ చాలా బెటర్ అని జిప్ లైన్తో వెళ్తున్నాం. సో ఇప్పుడైతే వెయిటింగ్ నడుస్తుంది, ఫస్ట్ వెళ్ళిపోవాలి. ఈ ట్రిప్లా దిస్ ఇస్ ద సెకండ్ టూరిస్టిక్ స్పాట్ మేము వచ్చింది. నాకు ఇట్లా టూరిస్ట్ స్పాట్ నచ్చవు అసలు. లీస్ట్ ఇంట్రెస్టెడ్. ఇంతమంది ఉంటే అసలు పిచ్చిలేస్తుంటుంది. వేరే బ్లాగ్ ఉంది పైన కనిపిస్తుంది. అండ్ ఆల్సో యాక్చువల్లీ మా ఇదే ప్లేస్కి మా కజిన్ కూడా వచ్చినాడు. నేను వీడియో తీయడం మర్చిపోయినా. మీరైనా తీసేది ఉంటాయి కదా వీడియో, బ్లాగ్లో చూపించుకోవడానికి. పవన్ వచ్చింది, టికెట్కి బిజీ ఉండేదా, వీడియో తీయలేడు. పవన్ వెళ్ళిపోయాడు తీద్దామంటే, మర్చిపోయినా. నేను కూడా మాట్లాడుకుంటూ ఉండిపోయినా. 5-10 minutes మాట్లాడినా వెళ్ళిపోయినా. అన్న రిటర్న్ అవుతుండే యాక్చువల్లీ. అన్న పొద్దున ఫోన్ చేసేయండు, వస్తురా మీరు ఇక్కడికి వస్తావా అని చెప్పి. నేనేమనుకున్నా అంటే మేము వెళ్తలేము కదా అని వస్తామని చెప్పిన. అన్న రిటర్న్ వెళ్తున్నప్పుడు మేము కలిసినాం అన్నాడు. సో అది టెడ్గాడు వచ్చిండు అన్న. అరే రండ్రా. మీరు చూసి ఏం చేస్తారు గుర్తుపెట్టుకోరు. ఏంటి అవి
అవుగా చూడడానికి కొబ్బరి బొండలానే ఉన్నాయి. కొబ్బరి బొండాలే అది. పిందెలు తర్వాత కాయలు అయితే తర్వాత పండ్లు అవుతాయి. యాక్చువల్ మేము జిప్ లైన్లో వెళ్తున్నాం. అరే టెడ్డు కరారా, నీకు విషయం తెలుసా? 860 స్టెప్స్ ఉన్నాయంట. మీ సార్ వేసిన ఎట్లా మోసం చేసిండు? 1 కిలోమీటర్ ప్లస్ ఉంటుంది, 860 ప్లస్ మెట్లు ఉంటాయి, పెద్దగా ఉంటాయి మళ్ళా. I'm not visiting Tirupati. This is just for refreshment. అదే కదా, ఎట్లా ఎట్లా కావాలని మోసం చేసిండు కదా. Unbearable. We're gonna have refreshments. ఇది టెర్మినల్. And there are a few course games also. Course game. సో యా, ఇది మన పరిస్థితి. టికెట్లు ఎవరు వస్తే వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోవాలి, మన వస్తే వెళ్ళిపోవడమే. వాడు వెయిట్ చేసి సజ్జ గారు తీసుకొస్తుండు. Can I go and check there once? యా యూ క్యాన్ చెక్అవుట్ ద టెడ్ వాక్. ఇప్పుడు చెప్పు ఒక నిమిషం, మళ్ళీ చెప్పు తిప్పు. I apologize. మేము కూడా రూపీలోనే పోయినాము. ఈ మెట్లు ఎక్కినాం. మా పెద్దమ్మ వాళ్ళనే ఎక్కిర్రు, మీరు ఎక్కలేరా? ఈ స్టెప్స్ ఎక్కినప్పుడు అదే గుర్తుంది, మిగతా రూపీ గుర్తులేదు. ఇప్పుడు ఎట్లా గుర్తొచ్చిందంటే రూపీలో మా రజనీ అక్క మస్తు భయపడ్డది ఇట్లా. నేను అదే అంటున్నా, కొండ ఉంది ఇది. కొండ వాళ్ళు ఇట్లనే వచ్చిర్రు, రోపైనా ఎక్కిర్రు. మాకేమో మెట్లు ఎక్కినని చెప్పిండు. ఈ మెట్లు వాళ్ళ పెద్దమ్మ కూడా ఇట్లే వచ్చారు. మళ్ళా ఆ కొండ ఎక్కినామని చెప్తుండు, ఆ పెద్ద కొండ. ఒక 860 ప్లస్ మెట్లు ఉన్నాయి, 826 మెట్లు ఉన్నాయి. 1 కిలోమీటర్ ఎక్కువ కంటే ఎక్కువ ఉంది. గైస్ మీరైతే అసలు రాకండి, ఫుల్ కమర్షియల్. ఇక్కడ టికెట్ 300 రూపాయలు, రూపాయి టికెట్ 200. టికెట్ నార్మల్ ఎంట్రీ టికెట్ 250 తీసుకున్నారు. 250 సారీ 266. కిందనేమో మొత్తం క్యాష్ యాక్సెప్ట్ చేసారు. పైకి రాగానే యూపీఐ ఓకే అంటుండు. రూపాయికి ఫుల్ కమర్షియల్ ఉంది. దీనికి కూడా మళ్ళీ డబల్ పైసలు 250. మళ్ళా ఈ దానికి ఎక్కే బదులు రాకపోవడే బెస్ట్. నేనైతే న్యూస్లో రాకపోతే చాలు. న్యూస్లో రాకపోతే చాలు అంట. అంటే రికమెండ్ ఏం చేయాలి నేను, టూరిస్ట్ ప్లేస్ అంత నచ్చలేదు మాకైతే. ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్. సెకండ్ అత్రి బిల్డింగ్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ టూరిస్ట్ ప్లేస్. ఓకే ఎంతైనా లైవ్ లో ఉన్నది కెమెరా క్యాప్చర్ అవుతుంది. పరిస్థితుంది నీకు మర్యాదలే. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రాంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, బాటా పైలమే అవ్వా, మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా, జపా పైలమే అవ్వా. ఊతుంది. వచ్చేటప్పుడు మెట్ల మీద అరే ఎల్లో కూడా ఉంది, 4 ఉన్నాయి. ఎల్లో, గ్రీన్, వైట్, బ్లూ. ఏదైతే ఈ కలర్ అయితే మీ ఫేవరెట్ కలర్ ఏనా? యాక్చువల్లీ ఎల్లో. రిటర్న్ లో పెట్టప్పుడు ఎక్కువ ఏదో తేడాగా ఉందేంటి? ఊతుందిరా. ఆపిండి మధ్యలో. ఊతుంది. టెక్నికల్ ప్రాబ్లమ్ చేస్తున్నా. అదే కింద వాళ్ళది మొత్తం ఆరా. పడేటప్పుడు జంప్ చేయండి అంతే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పడేటప్పుడు జంప్ చేయండి అంతే. బా అటు చూడరా వ్యూ. They are renovating, guys. బ్లాగ్కి ఇందులో నుంచి వచ్చినాం. కింది ఇంత పెద్ద కొండ మెట్లెక్కమన్నాడు నా పెద్ద మనిషి. మెట్లెక్కమన్నావు ఇంత పెద్ద కొండని. అరే I forgot. Apologized, before getting up. ఇది కొండతో చేసిండ మనుషులు. రాయి మొత్తం కొండ. ఇది యాక్చువల్లీ కొంచెం ముట్టుకోద్దేమో. ప్లీజ్ డోంట్ క్లైమ్.
ఆర్ సిట్ ఆన్ కూర్చుంటున్నారు అని చెప్పి రాసి అయినా కానీ కూర్చుంటారు. ప్లీజ్ డోంట్ క్లైంబ్ ఆర్ సిట్ ఆన్ టాప్ ఆఫ్ ద స్కల్ప్చర్. చూసిరా, అంటే చదివి వచ్చి చేస్తారా, ఇట్లా చదువు రాగా చేస్తారా? జర నాకు కూడా పెట్టరు కదా అంబ్రెల్లా. ఏమనాలి చెప్పు, అంకుల్ అక్కడ కూర్చుంటున్నారు. Neon hums like a subtle thrill. Shadows dance on the windowsill. Concrete dreams in the glow collide. Breathe it in, let the waves decide. సో వ్లాగింగ్ కోసం నేను నడుస్తున్నా కాబట్టి మనిషి అన్న నాకు అంబ్రెల్లా పట్టుకొని ఉన్నాడు. అంత సీన్ లేదు, ఆయన పట్టుకుంటే నేను పోయి దూరినల్లా. ఎండ బాగా కొడుతుంది. ఇప్పుడు ఇగో రెయిన్ కోట్ పట్టుకొని వచ్చిన. ఫస్ట్ ఎండ వర్షం పడ్డది, ఇప్పుడేమో పిచ్చి ఎండ కొడుతుంది. తడిసిపోయినా నేనైతే. ఇది గుర్తుందా? ఈ టీషర్ట్ గుర్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ టీషర్ట్ వేసుకున్న ప్రతిసారి తడిసిపోతున్నాను నేనైతే. ఆ బ్యాంకాక్లో కూడా అంతే. అది వాటర్ వెళ్ళిన ఏరియా ఇదే టీషర్ట్. అప్పుడు కూడా తడిసిపోయినా ఫుల్, ఇప్పుడు కూడా తడిసిపోతున్నా ఇదే టీషర్ట్లో. ఎప్పుడైతే తడవద్దు అనుకున్నప్పుడు ఈ టీషర్ట్ వేసుకుంటా, కానీ అదే రోజు తడుస్తా చెమటతో. సో అది పరిస్థితి. ఇంకా బ్లాగర్లు ఎక్కువ లేరు, అభినవ్ బ్లాగర్ ఒక్కడే మెయిన్. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారా చెప్పు? గంట నొక్కండి, లైక్ కొట్టండి. అయినా మనం ఎక్కువ మందికి చూపిస్తలేము, కానీ మీరు చూసుకోరు అంతే. మీరు చూసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రిటర్న్లో కూడా మీకు చూపించి బోర్ చేయదలుచుకోలే. సేమ్ అదే రోప్వే, రిటర్న్ కూడా అదే రోప్వే. సో లంచ్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి. దారిలో ఎక్కడన్నా ఏసీలో కూర్చొని తినాలి. చాలా వేడి అనిపిస్తుంది. చెప్పినా కదా తడిసిపోయినా అని. మంచి గాలి వస్తుంది. అంబ్రెల్లా కూడా బాగా పెట్టినాడు పనైనా. సో ఏ బాబు ముందుకు రా, వెనకకి వెళ్ళామేంటి? సో యా, లెట్స్ గో. ఇది కట్ అయిన పార్ట్ గాయస్. అటు సైడ్ ఏమో మీకు చూపించింది అది వింగ్. ఇది కట్ అయిన పార్ట్ అనమాట. రావణాసుడు ఇక్కడ కట్ చేసిండు, ఇక్కడ పడిపోయింది అనమాట. ఇదే ప్లేస్ అని చెప్పలేము, ఈ కొండ మీద అనే అంటారు. సో వీఆర్ ఎగ్జిటింగ్, లెట్స్ గో. అచ్చా లైన్ ఏంది ఇంత ఉంది? ఓ దేవుడా, వీళ్ళందరూ పోయేదాకా కాగల? ఎట్లా అనిపించింది? బేసిక్స్. హైదరాబాద్లో కుతుబ్ షాహీ తుంబ్స్ అన్న కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి గైస్. అది మొత్తం రాయితం చేసి ప్రైస్ కొంచెం అది నార్మల్గా 20 రూపాయలు 30 రూపాయలు చూపించి కుతుబ్ షాహీ తుంబ్స్లో 30 రూపాయలు అంటే అది ఒప్పుకోవాలి. అంటే మేబీ ఇది దీనికి పైకి రావడానికి కూడా అంత లేదు. మొత్తం కలిపి మాకు ఒక్కొక్క పర్సన్కి 600 దాకా పడింది. ఐ వుడ్ సే పడితే వన్ టైం వాచ్ అంతే, మరీ ఎక్కువ అని ఏమనలేము. వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. సారీ గైస్, నేను ఎప్పుడు తిన్నాకనే బ్లాగ్ చేస్తున్నా. మ్యాగీ చెప్పినా, నేను మ్యాగీ తిన్నా. బటర్ మిల్క్, స్పైసీ బటర్ మిల్క్. మనిషి అన్న దోశ, నువ్వు వాడు కూడా మ్యాగీ, సారీ వీడు కూడా దోశ, గీ రోస్ట్. ఆకలి అవుతుందని ఇక్కడ తినేస్తున్నాం. మధ్యలో టార్గెట్ చేస్తే ఆ బొమ్మ దాకింది. అది పట్రా ఎయిరా పేరు టెడ్డాడు పే చేస్తాడు. నెక్స్ట్ సంజయ్ సాహో, కమాన్. మా బాబోయ్ వెళ్ళకోటు. మనిషి అన్న కూడా వేస్తుండు. ఏ ఇదే నేను కూడా వేస్తా పట్టు. ఎనీ సజెషన్స్? అభినవ్ రిస్కింగ్. రిపీట్ చేస్తాను. 8 hours later. గుడ్ మార్నింగ్ గాయ్స్ ఫ్రమ్ ద ఫైనల్ డే ఆఫ్ ద ట్రావెల్ డే. హోప్ఫుల్లీ ఏం కాకపోతే ఫైనల్ డే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం యాక్చువల్లీ.
బ్లాక్ చేసుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అయిపోయింది ట్రాఫిక్. యాక్చువల్లీ ఒక మంచి అడ్వెంచర్ చేద్దామని టెడ్డుగాడు అన్నాడు. ఏంది అయ్యా మేము ఇద్దరం సేమ్ వేసుకుని మీరు విషయం గమనించిరా. కానీ అయ్యో నీది ఎంత తెల్ల ఉంది, మంది ఎంత కర్ర అయింది తిండక. ఏం మాట్లాడతాడు నువ్వు? కరెక్టే, ఇది పొద్దున మీరు గుర్తు పెట్టుకుంటే ఫస్ట్లో కూడా అదే వేసుకున్నాడు. మేము ఏం చేసినామంటే ఎక్కడ పడుకోలే, మధ్యలో డైరెక్ట్ బెంగళూరుకి వచ్చినాక కార్లో పడుకున్నాం. మేము మాకు ఎట్లుండే అంటే నిన్న మేము ఈవినింగ్ కరెక్ట్ ఎట్లా అంటే 6 o'clock అట్లా 7:30 8:30కి మేము డిన్నర్ చేసినాం కదా. 8:30కి డిన్నర్ చేసి ఆలోచించినాం ఎంత దూరం ఉందని చెప్పి. మా ప్లాన్ ఏముండే అంటే సలేంలో ఆగి, సలేం ఆర్ బెంగళూరు ఈ రెండిట్లో ఏదో ఒక దగ్గర ఆగి వెళ్ళాలని ఉండే. సలేంకి వచ్చేసి 4 hours చూపిస్తుండే, అంటే అప్రాక్సిమేట్లీ 12:30 అట్లా అవుతుంది అనుకున్నాం. ఇంకోటి వచ్చేసి బెంగళూరు వచ్చేసి 3 అవుతుండే, మార్నింగ్ 3. సో ఏం చేద్దాం అన్నప్పుడు నేను మెల్ల అప్పుడు షిఫ్ట్ అయినా సంజయ్ గారి ప్లేస్లో. షిఫ్ట్ అయిన తర్వాత ఏమైందో తెలియదు, ఫ్లోలో మస్తు వెళ్ళిపోయినాం. నేను మంచిగా 1:15 దాకా 2:30 అన్న 2:30 అదే 2:30 దాకా కంటిన్యూస్గా వెళ్ళిపోయినాం. అంటే 1 hour ఒక 1 hour మంచిగా నడిపిండు. 1:15కి ఇచ్చిన నేను మంచిగా ఒక 1 hour మంచిగా నడిపిండు. అక్కడి నుంచి కంటిన్యూస్గా కొట్టేసినాం ఒకటే స్టెచ్లో ఫ్లోలో. మధ్యలో మేము ఏం డిసైడ్ అయ్యామంటే మరి ఇంత మంచిగా పోతున్నప్పుడు వెళ్ళిపోతే అయిపోతుంది కదా భువనగిరికి, అంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని అనుకున్నాం. ఆర్ట్స్ స్టూడియో మధ్యలో ఒకసారి కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పి బెంగళూరులో అసలు మేము పోదామని అనుకున్నాం. సారే ఉండడో కార్లాండ్ ఉంటుంది. సో గైస్ స్టోరీ కంటిన్యూ చేయాలి. సో ఎక్కడ అయినా అంటే నైట్ 2:30 అట్లా అవుతుండే. మనిషిన నేను మళ్ళీ ఇంకా షిఫ్ట్ అయినాం. సంజయ్ గారు టెడ్ గారు అప్పటిదాకా వండుకున్నారు 8:30 నుంచి. మళ్ళీ వాళ్ళు ముంగట షిఫ్ట్ అయినారు. అక్కడి నుంచి మేము ఆల్మోస్ట్ ఎంత 18 kilometers ఒక దగ్గర కొంచెం స్ట్రైక్ ఉండే ఒక దగ్గర హైవేలో. మేము మళ్ళీ విలేజ్ రోడ్ పట్టుకొని ఇంకొక NH44 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి హొసూర్ అనే ప్లేస్కి ఒక 18 kilometers ఉండే. హొసూర్ అని వెళ్ళి హొసూర్ నుంచి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళినాం. ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది బెంగళూరు అవుట్స్కట్స్కి రావడానికి. సో 4:30కి అట్లా వచ్చినాము. 4:45కి మేము బెంగళూరు అవుట్స్కట్స్లో పెట్రోల్ బంక్ ఒకటి HP పెట్రోల్ బంక్లో ఉంటే అక్కడ ఆగిపోయినాం. అక్కడ పడుకున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 7:30కి అట్లా లేచినాం. లేచి మెల్లగా తయారు కూడా కాలే, డైరెక్ట్ అట్లనే వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్ పేరు వచ్చేసి నందిని ఉపహార్. ఇక్కడ ఇది ఫేమస్, చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి. కరెక్ట్ మేము ఇట్లా 500 meters వచ్చినామో లేదో ఇక్కడే ఉంది నంది ఉపహార్. సారీ 45,000 ప్లస్ రివ్యూస్ ఉన్నాయి. చూడాలి టేస్ట్ ఎట్లా ఉందో. చాలా మంది వస్తున్నారు. వెనక కూడా ఎట్లా నిండిపోయారు. వస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు అందరు. ఇది ఒకటే ప్లేస్ కాదు, మళ్ళీ అటు సైడ్ ఉంది, మళ్ళీ వెనకాల ఉంది, సెల్ఫ్ సర్వీస్ ఉంది. యాక్చువల్ మా ప్లాన్ మేము మధ్యలో బెంగళూరులో ఆగి చూద్దామని అనుకున్నాం. ఫస్ట్ మాకు రూట్ చూపించిన రోడ్లు ఏంటంటే బెంగళూరు టచ్ అవ్వట్లే. సో బెంగళూరులో రూమ్స్ దొరకలే, మాకు అవుట్స్కట్స్లో దొరకలే. చాలా ఉన్న ఇక్కడ ఇది సలేంలో అవుదాం అనుకున్నాం. సలేంలో చూద్దామంటేనేమో అక్కడ కూడా అవుట్స్కట్స్లు ఉన్నాయి, హైవే మీద ఉన్నాయి. అవన్నీ 4-star హోటల్స్ ఉన్నాయి. మాకు అంత వర్త్ అనిపించలేదు. 7,000 8,000 అట్లా రేట్ ఉన్నాయి. మేము ఎన్ని గంటలకు వెళ్తాం? మార్నింగ్ నైట్ ఒకవేళ 12:30కి వెళ్ళినాం అనుకోండి, మార్నింగ్ మళ్ళీ 7కి అట్లా వేసి వెళ్ళిపోవడమే రిటర్న్ ఇంటికి. మాకు అసలు జస్ట్ ఒక 6 hours 7 hours కోసం అదంతా వర్త్ అనిపించలే. సో చిన్న హోటల్స్ కూడా వెతికినాం, దొరకలే. సో మాకు కూడా కొంచెం ఎనర్జీ ఉండే, నాకు మంచిగా కొట్టినాం. అందుకనే వీళ్ళు కూడా ఇతర మంచిగా లేచారు. 4-5 hours వండుకున్నారు. వీళ్ళు కూడా లేచినారు. సో వాళ్ళు నడిపించారు కొద్దిసేపు. ఎంతైనా బండికి కూడా రెస్ట్ చేయాలి కదా అని చెప్పి మళ్ళీ పెట్రోల్ బంక్ లాగి 3 hours రెస్ట్ ఇచ్చినాం. ఇప్పుడు అందరం ఎనర్జెటిక్గా ఉన్నాం. చూడండి కావాలంటే ఎనర్జెటిక్ ఉన్నావా? ఇక్కడ నుంచి ఇంటికి 8 hours చూపిస్తుంది. 8 hours అంటే ఇది ఎర్లీ మార్నింగ్ కూడా అట్లా చూపించవచ్చు. అప్రాక్సిమేట్లీ సరే 10 hours అనుకోండి. సో వీ షుడ్ బి రీచింగ్ బై, ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అవుతుంది.
అంటే లేట్ అవుతుంది డైరెక్ట్ ఆర్ట్స్ స్టూడియో అంటే మా ఇంటికి అయితే నేను 4 కల్లా వెళ్ళిపోతాను, వీళ్ళు ఇంకో గంట తర్వాత పోతారు. అంటే ఎంట్రీలు ఉంటుంది కదా హైదరాబాద్ ఎంట్రీలో మనకి. గైస్ ఇదే మేము తీసుకున్నది, దీని పేరు ఓపెన్ బటర్ మసాలా దోశ. నేను టెడ్గాడు చెప్పుకున్నాము, యాక్చువల్ రాంగ్ వచ్చింది ఆర్డర్. ఓపెన్ బటర్ మసాలా దోశ చూడాలి ఎట్లుందో టేస్ట్. బాగానే ఉంది. 5 hours later. సో గైస్ టైం వచ్చేసి 1 అవుతుంది. వీఆర్ అట్ రితుంగా లంచ్కి వచ్చినాం. లంచ్కి వచ్చింది. సో ఇక్కడ నుంచి మాకు ఒక 3 hours చూపిస్తుంది, 3.5 hours అనుకోండి. సో డైరెక్ట్ కొట్టేస్తాం ఇంటికి. ఇవాళ నా డైట్కి ఆఖరి రోజు, రేపటి నుంచి ఫుల్ స్ట్రిక్ట్ డైట్ నాది, అందుకనే బిర్యానీ తింటున్నా. లాస్ట్ డే బిర్యానీ. సో మనిషిన నేను ఎగ్ బిర్యానీ తింటున్నాం, వీళ్ళు రాగి సంకటి అండ్ మటన్ కర్రీ చెప్పుకున్నారు. రెడ్ కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు, ఎట్టుందో చెప్పు తిన్నాక. మంచిగా ఉందా రాగి ఇడ్లీ వైపు కర్రీ? పొద్దుగాల వేడి నూనెల పూరీలు బజ్జీలు వడలు. పూరీలు బజ్జీలు అయితే తింటావు, అది హెల్తీరా, తిను. బాగుందా? మేము ఇక్కడ కర్నూలు దగ్గరలో ఉన్న కృతంగ దగ్గరకు వచ్చినాం. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండి ఈ ప్లేస్, కూడొస్తూ బాగుంది. 2000 years later. సో గాయస్ టైం వచ్చేసి 5 అవుతుంది. మేము ఇంటికి వచ్చేసినాం, మా ఇల్లే. కొంచెం ట్రావెల్ అంతా తీయలేకపోయినా, మంచిగా ఉంది. తిన్నాక 3 hours వచ్చేసినాం. సో ఇక్కడ ఎండింగ్ క్రెడిట్స్ కింద ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. లాస్ట్ ఎండింగ్ క్రెడిట్స్ ఎట్లా అనిపించింది ట్రిప్ అని చెప్పి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ పెద్దన్న. ఎట్లా అనిపించింది ట్రిప్, ఓవరాల్ ఎక్స్పీరియన్స్? మంచిగా ఉంది. యు ఎంజాయ్డ్ అట్లా చెప్పాలి. ఎవ్రీథింగ్ వెంట్ యాజ్ ప్లాన్డ్. కొన్ని మధ్యలో డీవియేషన్స్ జరిగినాయి, కాకపోతే ఫస్ట్ ఫిక్స్ అయిన ప్లానే మళ్ళీ ఎండ్కి ఇంప్లిమెంట్ అయిపోయింది. సో ఇట్ వాజ్ ఫన్, ఇట్ వాజ్ అ గ్రేట్ ట్రిప్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. ఓకే సంజయ్ సాహో ఇట్ వాస్ టూ గుడ్. అవకాశం ఇప్పుడు చెప్పు. ఇట్ వాస్ టూ గుడ్. తెలుగులో చెప్పేం కాదు. ఇట్ వాస్ టూ గుడ్. యాక్చువల్లీ మేము ప్లాన్ చేసిందంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి, అన్నీ బాగా జరిగినాయి. అంతేనా? మంచిగా అనిపించిందా? మస్తు అనిపించింది. నెక్స్ట్ లడక్ కూడా పోతున్నాం. స్టే ట్యూన్. నువ్వు చెప్పు. మంచిగా ఎంజాయ్. సార్ వాళ్ళతోని అభిమానులతోని టైం స్పెండ్ చేయడం మంచిగా అనిపించింది. మాతో లీవ్ కదరా నువ్వు, మాతో ఎక్కడున్నారా నువ్వు? సారే జర్రా ఫోన్లో బిజీ ఉండే కానీ ఓకే. సరే నువ్వు ఎక్కడ బిజీ నువ్వు చెప్పాలా? ఓకే. ఇప్పుడైనా నేను చాలా అలసిపోతుండే రోడ్ ట్రిప్ అంటే, ఈసారి అసలు అలసిపోయినట్టు అనిపించలే, మంచిగా అనిపించింది. సో ఈ సిరీస్ ఇంతటితో సమాప్తం. చలో బాయ్ బాయ్ గైస్. బాయ్ రా. బాయ్ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.